బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో జ్ఞానం కలిగి జీవించాలని వాక్యం ఎంతో బలంగా సెలవిస్తుంది. కానీ మనుషులుగా మనం చేసే పని ఏంటిదనగా సత్యమునకు భిన్నమైన వాటిపై ఎక్కువగా కేంద్రితమై దేవుడి నుంచి దూరమై జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మనము దేవుడి నుంచి దూరమైన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ మనల్ని చూసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ మిస్సెస్ నాగయ్య గారు, శ్రీలక్ష్మి గారు, వారు కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి నాగయ్య అంకుల్ గారిని, తల్లి గారు శ్రీలక్ష్మి అమ్మగారిని తీసుకొని వస్తున్నాం. సొంత బిడ్డల వలె మమ్మల్ని ప్రేమిస్తూ యేసంచుల పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు. యేసంచులకున్న ఉద్దేశం అందరి ప్రాంతాలకి సువార్త అందింప చేయాలి. ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మేము చేసే ఉపవాస ప్రార్థనలో ప్రవ్వా ఈ సత్యాన్ని గ్రహించని వారు, సత్యమునకు ప్రవ్వా భిన్నంగా జీవించేవారు రక్షణ పొందాలని, జ్ఞానవంతంగా జీవించాలనే మా ఉద్దేశాన్ని అమ్మగారు బలపరుస్తున్నందుకు, అమ్మగారు కూడా గాన పరిచర్యలో ఉంటూ ఇలాంటి గొప్ప కార్యం చేస్తున్నందుకు అమ్మగారిని బట్టి దేవుడు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. నాగయ్య అంకుల్ గారిని, శ్రీలక్ష్మి అమ్మగారిని, వారికి ఇచ్చిన 2 బిడ్డలు ప్రభాకర్ గారు ఉద్యోగం కొరకై, అదేవిధంగా జీవన్ కుమార్ గారు వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరత నెరవేర్చండి. కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, జ్ఞానము, తెలివియు నీకు ఇయ్యబడును. దినవృత్తాంతుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, సత్యమునకు భిన్నమై బోధ చెయ్యవద్దనియు. ఆజ్ఞ, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ప్రభువా సూక్తి, ఆయన మీ సమ్మతితో గాని లేదా మీ అనుమతి లేకుండా గాని మీపై రాజ్యము చేస్తాడు. జీసస్ విల్ reign over you either by your consent or without it. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, నాగయ్య గారు, శ్రీలక్ష్మి గారిని, వారి 2 బిడ్డల్ని, వారి భవిష్యత్తులను మీ చేతులకు అప్పజెప్తి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అనుభవంలోకి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనుకొనని గడియలో ప్రభు యేసు వచ్చును, నీవు సిద్ధమా సంఘమా, నీవు సిద్ధమా సంఘమా. మేఘాలపైన ఆసీనుడై, మేఘాలపైన ఆసీనుడై మన యేసు రాజు దిగి వచ్చును, మన యేసు రాజు దిగి వచ్చును. నీవు సిద్ధమా సంఘమా, నీవు సిద్ధమా సంఘమా, నీవు సిద్ధమా సంఘమా, నీవు సిద్ధమా సంఘమా. అనుకొనని గడియలో ప్రభు యేసు వచ్చును, నీవు సిద్ధమా సంఘమా, నీవు సిద్ధమా సంఘమా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువారు అనుగ్రహించిన కృప కొరకై ఆయనను స్తుతించాలి, గణపరచాలి. మనము ఆయనకు ఎంతైనా రుణస్థులము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గొప్ప భక్తుని యొక్క జీవితాన్ని ఈ రాత్రి మనము ఆలోచిద్దాం. ఏమిటి అనగా ఆయన పేరు అబ్రహాము.
ఆయన గురించి వ్రాయబడిన మాట ఏమిటనగా, అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఒక వ్యక్తి దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డానికి కలిగిన కారణాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము జీవితాన్ని గురించి చాలామంది సేవకులు బోధించి ఉండి ఉండవచ్చు, మీకు కూడా తెలిసి ఉండి ఉండవచ్చు. ఈ రాత్రి చెప్పబడుతున్న అంశాలను వ్యక్తిగత జీవితాలకు అన్వయం చేసుకుని మనం కూడా దేవునికి స్నేహితులుగా పిలువబడటానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రత్యేకముగా మనవి చేస్తున్నాను. మంచిది. యవనస్తులు ఏ రీతిగా ఉన్నారు? ఈ పరిచర్య ద్వారా యవనస్తులు రక్షింపబడాలి. యవనస్తులు వారి జీవిత విధానాన్ని మార్చుకోవాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. దేవునికి సన్నిధానంలో వారు యోగ్యమైన రీతిగా పెరగాలి. మీరు దీవించబడతారు. మీరు దీవించబడడం ద్వారా మీ తల్లిదండ్రులకు సంతోషము, అంతకంటే మీ ప్రభువుకు సంతోషము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి తలలో వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపిస్తూ ఉన్నాం. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల మూలంగా మీరు మాకు దయచేసిన పరలోక ప్రాప్తి కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవుడు పాప జీవితం ద్వారా నిత్య నాశనానికి, అగ్ని గంధకములతో మండు గుండానికి అర్హుడైంటూ ఉండగా యేసు ప్రభు వారి యొక్క మరణం ద్వారా మమ్మలను అట్టి నిత్య నాశనం నుండి, నరకము నుండి తప్పించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, కొనియాడుతున్నాం. ప్రభువా, రక్షించబడిన వారు పరిశుద్ధతలో నిత్యము ఎదగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి మమ్మలను మార్చుమని అడుగుతున్నాం. ప్రభువా, యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణములు సంతరించుకునే అనుభవంలోనికి మమ్మలను తీసుకురండి నాయన. బ్రతిమలాడుతున్నాం. ప్రభువా, మేము ఈ లోకంలో ఉంటూ ఉండగా యేసు ప్రభు వారి గుణలక్షణాలు ప్రతిబింబింపచేసే వారిగా మమ్మల్ని నిండారుగా దీవించండి నాయన. యవన బిడ్డలను దీవించండి, కుటుంబాలను దీవించండి, సంఘాలను దీవించండి. ప్రభువా, ఈ రాత్రి వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎంత గొప్ప ఆధిక్యత అండి, దేవునికి స్నేహితుడు అని పిలువబడటం కదూ. ఫలానా గొప్ప వ్యక్తికి నేను స్నేహితుడను అని చెప్పుకోవడంలో ఎంత అతిశయిస్తారో మీరు ఆలోచించాలి. సర్వ సృష్టికర్త దేవునికి స్నేహితుడు, మామూలు మాటలు కాదు. ఎవరు? అబ్రహాము. అబ్రహాము ఎవరు ప్రియులర్? అబ్రహాము దేవుని భక్తుడు కాదు అండి. అబ్రహాము విగ్రహారాధికుడు. విగ్రహారాధికుడైన అబ్రహామును దేవుడు ఏమంటున్నాడు అనగా, అబ్రహాము నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఈ వ్యక్తి యొక్క జీవితంలో. ఈ వ్యక్తి దేవునికి స్నేహితుడు అని పిలువబడటానికి కారణాలు ఏమిటో కొన్ని మనము ఆలోచిద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము యొక్క పేరు మొదట అబ్రాము. అబ్రాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా, అబ్రామా, అబ్రామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. వెళ్ళుము, వెళ్ళెను ప్రియులరా. కాబట్టి దేవుడు వెళ్ళుము అన్నాడు. అబ్రాము వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో నేను చదివాను.
ఈ మాట ద్వారా మనము గ్రహించవలసింది ఏమిటి అనగా, అబ్రహాము యొక్క జీవితంలో తూచా తప్పని విధేయత ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏ రీతిగా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళితే ఏమి జరుగుతుంది అనే ప్రశ్నలు వేయలేదు అబ్రహాము అండి. ఇంప్లిసిట్ ఒబీడియన్స్. కాబట్టి దేవుని యొక్క మాటకు తూచా తప్పని విధేయత అబ్రహాము కనబర్చాడు. కాబట్టి అబ్రహామును అంటున్నాడు, దేవుడు అబ్రహాము నా స్నేహితుడు. దేవుని నామానికి స్తోత్రమండి. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెండ్రు, మన యొక్క జీవితాల్లో కూడా తూచా తప్పని విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నాడు? నువ్వు వెళ్ళము, నా మాటకు విధేయుడు కమ్ము అని అంటూ అబ్రహాముతో చేసిన వాగ్దానం ఏమిటి అనగా, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడని అబ్రహాముతో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. ఒక వ్యక్తి ద్వారా దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, నీ ద్వారా నీ గ్రామము ఆశీర్వదించబడుతుంది. నీ ద్వారా నీ యొక్క పట్టణము ఆశీర్వదించబడుతుంది. నీ ద్వారా నీ రాష్ట్రము ఆశీర్వదించబడుతుంది. నేను చేయవలసింది ఏమిటనగా, దేవుని యొక్క మాటకు లోబడటం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు వేసేదానికంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్, తూచా తప్పని విధేయతలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నా. ఈనాడు ప్రపంచాలు దీవించబడటానికి ఒక వ్యక్తి యొక్క విధేయత కారణము అనే సత్యాన్ని మనము గమనించాలి. నీవు నాట్ ఓన్లీ ఐ విల్ బ్లెస్ యూ, యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు ద ఎంటైర్ నేషన్స్. దేవుని నామానికి స్తోత్రం. నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని గమనించు. భారీగా చేయబడిన ప్రియ పాప, నీ ద్వారా నీ కుటుంబము దీవించబడాలి. నీ ద్వారా నీ అత్తమామలు దీవించబడాలి. నీ ద్వారా నీ భర్త కుటుంబము దీవించబడాలి. బాబు, నా మాట విను. మన ద్వారా అనేక మంది దీవించబడాలి అనే సత్యాన్ని ఈ రాత్రి గమనించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహామును దేవుడు ఇంతగా దీవించడానికి కారణం, లేక అబ్రహాము నా స్నేహితుడు అని పిలవడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అనగా, అబ్రహాము యొక్క జీవితంలో విధేయత అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండవది ఏమిటి అనగా, 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతెలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమటు ఉన్న బేతెలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. నా ప్రియులరా, ఈ రాత్రి ఒక సత్యాన్ని గమనిద్దాం. అబ్రహాము దేవునికి స్నేహితుడైన వాడు గుడారాల్లో జీవించినట్లుగా మనం చూస్తాం. మనము జీవించే ఈ గ్రామాలు, ఈ పట్టణాలు ఇవి శాశ్వతమైనవి కావు. మన యొక్క జీవితాలు గుడారపు జీవితాలు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ గుడారం ఇక్కడ ఉంటే ఈ గుడారం ఇక్కడి నుంచి తీసి వేరొక చోట గుడారం వేసుకుని ఆ రీతిగా మజిలీలు చేస్తూ అబ్రహాము తన జీవిత యాత్రను కొనసాగించాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, విశ్వాస వీరుల్లో అబ్రహాము పరిగణించబడటానికి కారణం ఏమిటి అనగా, నేను జీవించే ఈ యొక్క జీవితము, నేను జీవించే ఈ స్థలము ఇది శాశ్వతమైనది కాదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు నా ప్రియ ప్రభు శాశ్వతమైన వాడు, ఆయనతో నిత్యము శాశ్వతంగా ఉండబోతున్నాను అని చెప్పి ఆయన గుడారాల్లో జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచూ ఉండెను. నేను నివసించే స్థలం ఇది శాశ్వతమైనది కాదు, ఇది తాత్కాలికమైనది. కాబట్టి
నేనేదో స్థిరమైన పట్టణంలో జీవించేదానికంటే, స్థిరమైన వాటిలో జీవించేదానికంటే తాత్కాలికమైన గుడారాల జీవితంలో నేను జీవితాన్ని కొనసాగిస్తాను అని తీర్మానం చేసుకున్నవాడు అబ్రహాము. అనేక పర్యాయాలు మన యొక్క జీవితాల్లో ఏమి సంపాదించాలి, ఏ రీతిగా సంపాదించాలి అని సంపాదన కొరకై మనము తాపత్రయపడి ఆ సంపాదనలో ఎన్నో మోసాలు చేసేవారంగా కనబడుతూ ఉంటాం. ఈ రాత్రి గమనించాలి ప్రియులరా, ఈ యొక్క లోకాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతం కాదు. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ఇది తాత్కాలికమైన జీవితమని ఎరిగి ఆ ప్రియ ప్రభులో హుందాతనంగా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసిన రీతిగా మనం కూడా ఎదురు చూస్తాం. గుడారాల్లో ఆయన జీవిస్తూ ఒక చోట ఆయన యెహోవాకు బలిపీఠమును కట్టాడు అండి. యెహోవా నామమున ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నా ప్రియులరా, దయతో అర్థం చేసుకుందాం. దేవుడు అబ్రహామును స్నేహితుడని పిలవడానికి రెండవ కారణం ఏమిటనగా, అబ్రహాం యొక్క జీవితంలో ప్రార్థన ఒక భాగమైనట్లుగా మనము గమనించాలి. మన యొక్క జీవితాల్లో కూడా ప్రార్థన ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక పర్యాయాలు నేను జ్ఞాపకం చేశాను. ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేస్తాం, ఏదో అవసరం కొరకై ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియులరా, మనము నిద్రించిన ఆ యొక్క కొద్ది గంటలు తపనిడి మన యొక్క జీవితాలలో ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. ప్రియచలమా, నువ్వు వంటగదిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, బట్టలు ఇస్త్రీ చేస్తున్నా, భర్తలకు నీవు పరిచర్యలు చేస్తూ ఉన్నా, ఏ పనిలో ఉన్నా ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. ఈ ప్రార్థన గురించి అనేక విషయాలు మీకు తెలుసును అండి. కాబట్టి ఈ రాత్రి సమయంలో ప్రతి విషయంలో ప్రార్థన ఆత్మ కలిగి జీవించాలి అని మనవి చేస్తున్నా. ఏదో అక్కర్ల కొరకే కాదు, ఆపదలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన చేయడం ప్రియులరా. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం నడుస్తూ ఉన్నా, మనము ఆఫీస్కు బస్సులో కూర్చున్నా, మనము ఆఫీస్కు వెళుతూ కనుక మోటార్ సైకిల్ మీద వెళుతున్నా, ఏ యొక్క వాహనం మీద నువ్వు వెళుతున్నా ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి అని నేను ప్రత్యేకముగా ఈ రాత్రి మీకు నేను మనవి చేస్తున్నా. నేను ఆ రీతిగా చేయకపోతే నా ప్రార్థనకు విలువ ఉండదండి, నా పరిచర్యకు విలువ ఉండదు ప్రియులరా. ఇంత పరిచర్య చేయడానికి ఒక బలమైన కారణం ఏమిటనగా ప్రార్థన ఆత్మ కలిగి ఉండడమే. ఎంతగా మనము గోజాడతామో అంతగా ప్రియ ప్రభు మనను కనికరించి మన జీవితాల్లో జయాన్ని అనుగ్రహిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహాం యొక్క జీవితంలో దేవునికి స్నేహితుడిగా కావడానికి ఒక బలమైన కారణం తన యొక్క జీవితంలో తూచా తప్పని విధేయత. రెండవ కారణం ఏమిటనగా యెహోవా నామమున ప్రార్థన చేసే అనుభవంలోనికి అబ్రహాము వచ్చినట్లుగా మనం చూస్తాం. మూడవది ఏమిటి అనగా అబ్రహాం యొక్క జీవితంలో విశాలమైన హృదయం కలిగినట్లుగా మనం చూస్తాం. సంకుచితమైన బుద్ధి కలిగిన వాడు కాదు అండి. తన యొక్క కాపర్లకు, తన యొక్క బంధువైన లోతు కాపర్లకు కలహం కలిగినప్పుడు నేను పెద్దవాడిని కాబట్టి నా మాట నెగ్గాలి అనేది కాకుండా తన యొక్క జీవితంలో తన్ను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 13వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. చూడండి ఈ మాట. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళుదునని లోతుతో చెప్పాను. ఎంత విశాలమైన హృదయం అండి ప్రియులరా. ఒక వ్యక్తి దేవునికి స్నేహితుడిగా పిలువబడాలి అనగా ఇంత విశాలమైన హృదయం కలిగి ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక పర్యాయాలు మన యొక్క జీవితాలలో సంకుచిత బుద్ధి కలిగి ఉంటామా అండి. మనకంటే ఇంకెవరికైనా మంచి పేరు వస్తే మనం ఓర్వలేము, మనకంటే
ఇతరులు ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటే మనము వారవలేము. మనకంటే తన స్థితి, తన సంపన్నత కొంచెం ఎక్కువగా ఉంటే మనం వారవలేము. ప్రియులరా, అబ్రహాం యొక్క మనస్సును మనము కలిగి ఉందాం. అబ్రహాం యొక్క విశాలమైన స్థితిని మనము కలిగి ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తామండి. దేవుడు అబ్రహామును దీవించిన విధానాన్ని చూసినట్లయితే అనేక పర్యాయాలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అండి. ఈ కారణాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఎంతగానో దీవించాడు. అబ్రహాం యొక్క జీవితంలో తూచా తప్పని విధేయత, అబ్రహాం యొక్క జీవితంలో ఉన్న ప్రార్థనా బలిపీఠ అనుభవం, అబ్రహాం యొక్క జీవితంలో విశాలమైన హృదయం తన యొక్క జీవితంలో దేవునికి చేరువుగా చేసినట్టుగా గ్రహించాలి. దేవుని స్నేహితుడుగా పిలువబట్టడానికి ఆస్కారమైంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. అందుచేతనే దేవుడు అబ్రహాముని ఎంతగానో దీవించాడు. ఆయన ఎవరికి రుణపడి ఉండేవాడు కాదు. ప్రియర్, నేను మనవి చేస్తున్నాను ఈ రాత్రి, ప్రియ తమ్ముడు, దేవుని కొరకు కొద్దిగా పరిచర్య చేస్తే ఆ పరిచర్య రుణాన్ని ఆయన ఉంచుకునేవాడు కాదు. నా మాట వింటావా? నాలాంటి పరిచర్య చేసేవానికి నువ్వు కొద్దిగా సహాయం చేశావు అనుకో, నీ ప్రియ ప్రభు ఎన్ని రెట్లు నిన్ను దీవిస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఇప్పటికీ అనుభవంలోనికి వచ్చి ఉండాలి. ఆ ప్రియ ప్రభు ఆయన అచ్చి ఉండేవాడు కాదు. అబ్రహామునకు మాత్రమే కాదు, మనందరికీ కూడా ఆయన అచ్చి ఉండేవాడు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహామును దేవుడు దీవిస్తున్నాడు అండి. ఏ రీతిగా అనగా, అబ్రహమా, నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుమో. నీవు చూచున ఈ దేశం అంతటిని, దేవుని నామానికి స్తోత్రం, నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. దేవుని నామానికి స్తోత్రం అండి. ఈనాడు ప్రపంచము దీవించబట్టానికి ఒక వ్యక్తి కారణం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, దేవుడు పక్షపాతి కాడు. అబ్రహామును దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని నేను ఆయా సమయాల్లో ఆలోచిస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోతాను అండి. అబ్రహాము సంతానాన్ని ఏ రీతిగా దీవిస్తాను అన్నాడనగా, భూమి మీద నుండి రేణుల వలె విస్తరింపచేస్తాను. ఇంకొక దీవెన మనం చూసినట్లయితే ఆది కాండము 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. విన్నారా? కనుక భూమి అందుండు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను చేస్తాను. కనుక ద జియోగ్రఫికల్ బ్లెస్సింగ్, భౌగోళికమైన ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడు అబ్రహామునకు. అబ్రహామును దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా దీవిస్తాడమ్మా, నిన్ను కూడా దీవిస్తాడు బాబు. అంత మాత్రమే కాకుండా ఆకాశముందలి నక్షత్రాల వలె దీవిస్తాను అన్నాడు. ద సెలెస్టియల్ బ్లెస్సింగ్ టు అబ్రహాం. కాబట్టి తన యొక్క జీవితంలో ఆకాశముందు నక్షత్రాల వలె అబ్రహాము సంతానాన్ని దీవించాడు. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయుడైన రీతిగా నీవు విధేయుడవు, విధేయురాలు అవుతావా? తూచా తప్పని విధేయత నీ జీవితంలో అలవర్చుకుంటావా? అబ్రహాము ప్రార్థన చేసిన రీతిగా, అబ్రహాము తన యొక్క ఇంటిలో తన గుడారంలో యెహోవా కొరకు ప్రార్థనా బలిపీఠం కట్టిన రీతిగా నీ యొక్క జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావా? అబ్రహాము తన యొక్క బంధువుల పట్ల, తన తోటివారి పట్ల విశాల హృదయాన్ని కనబర్చిన రీతిగా అటువంటి విశాల హృదయాన్ని కనబరుస్తావా? అబ్రహామును ప్రేమించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహాము గూర్చి చెప్పిన దేవుడు, అబ్రహాము నా స్నేహితుడు అన్న రీతిగా నిన్ను నన్ను కూడా తన స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఉన్న పాటున, ఉన్న చోటున అబ్రహాం యొక్క లక్షణాలు నా జీవితంలో కలుగు చేయనట్లుగా కృప చూపించుమని ఆయన అని ప్రార్థన చేయమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానాలు
ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి, పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించారు. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.